తిలక్ గారు చెప్పండి, క్రిమినల్ కేసుల గురించి. అసలు ఎదుటి వాళ్ళందరూ క్రిమినల్స్ తోటి రాజకీయాలు చేయాల్సి వస్తుందని అనేక సార్లు తెగ చెబుతూ ఉంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మరి ఆయన క్యాబినెట్ ఆయనతో సహా వాళ్ళందరి మీద కేసులు ఉన్నట్లుగా వచ్చింది. ఇప్పుడు దీని మీద ఏం చెప్తారు? మీ మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈవేళ వచ్చిన రిపోర్ట్, ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం 96% మంది మంత్రివర్గంలో క్రిమినల్ కేసులు ఉన్నారు. లోగడ ఏడీఆర్ రిపోర్ట్ లో ఏముంది? ఆంధ్రప్రదేశ్లోని కూటమి ఎమ్మెల్యేలు 86% మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. క్రిమినల్స్ అంతా అక్కడ అందులో పెట్టుకుని క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళందరినీ ప్రతిపక్షాలను క్రిమినల్స్ అంటాం. అది ఏమిటో మరి ఆయన మైండ్ సెట్ ఏంటో అర్థం కాలేదు. రెండోది, ఈ ఫేక్ న్యూస్, ఫేక్ వ్యవహారాలు అంటున్నారు. ఇప్పుడు క్రిమినల్ కేసు అంటే క్రిమినల్స్ అంటే ఒక మాట చెప్తారండి. జనసేన నాయకురాలు మర్డర్ చేయించింది, ఆరోపణ వచ్చింది, అరెస్ట్ చేశారు. దాన్ని ఏమంటారు? ప్రజాసేవ అంటారా? క్రిమినల్స్ కాదు. అక్కడే టీడీపీ ఎమ్మెల్యే గారు బూత్ వీడియోలు తీయించారని కదా, వెనకాల ఉండి చేయించారని కూడా ఆరోపణ. క్రిమినల్ గా కాదుగా. ఆయన ఎవరో దగ్గుపాటి ప్రసాద్ గారంట, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే. ఆయన మీద హత్య కేసు కూడా ఉందంట. అసలు ఎందుకు ఇంతకాలం విచారణ జరగలేదని మొన్న ఎప్పుడు హైకోర్టు అందంట. ఆయన ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ని తల్లిని తిడితేనేమో ఆయన్ని తిడితే అసలు అది నేరమే కానట్టుగా వీళ్ళు పిక్చర్ ఇస్తున్నారు ఉదాహరణకి. అదే ఇది ఎంతవరకు దారి తీస్తుందంటే, తెలుగుదేశం ప్రతిరోజు రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళ దాడులు ఇవన్నీ వస్తున్నాయి. ఈ అక్రమ కేసులు, ఇవన్నీ అక్రమ కేసులు వైసీపీకి పరిమితం కాదండి. మీరు గమనిస్తే ఒక నెల రోజులతో సత్యనపల్లి, గుంటూరు జిల్లా సత్యనపల్లిలో సిపిఎం వాళ్ళు అరెస్ట్ చేశారు. అందువలన ఇప్పుడు పరాకాష్ఠ చర్య ఏమవుతుంది, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. మరి కాకినాడ రూరల్ ఏరియాలో మరి జనసేన వాళ్ళు 2 వర్గాలు కొట్టుకున్నారు కదా. తాడిపత్రిలో కూడా టీడీపీ వాళ్ళు 2 వర్గాలే గొడవలు పడ్డారని వార్తలు వచ్చినాయి కదా. పెద్దారెడ్డి గారిని ఆయన నియోజకవర్గంలోకి, ఆ ఊళ్ళోకి వెళ్ళనివ్వకపోవడం ప్రపంచంలో ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా జరుగుద్దండి. అది గొప్ప ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని చంద్రబాబు గారు ప్రచారం చేసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తే ఎవడు నమ్ముతాడు? ఒక నాయకుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి తన ఇంటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఒక వ్యక్తి చేస్తూ ఉంటే ఆయన కంట్రోల్ చేయలేని ప్రభుత్వం ఇది గొప్ప ప్రభుత్వం అని చెబుతారు. మరి ఏం చెప్తాం? ఇప్పుడు వాళ్ళకి ఫేక్ న్యూస్కి వస్తాను. ఫేక్ న్యూస్ అనేది ఇప్పుడు యూరియాకి సంబంధించి ఈనాడు జ్యోతిలో వార్తలు రాలేదా? ఇవాళ ఈనాడు చూసుకున్నా కానీ వార్తలు వచ్చినాయా లేదా? బ్లాక్ మార్కెట్కి వెళ్ళినట్టు వాళ్ళు రాశారు లేదా? మరి వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా? తర్వాత మీకు సోషల్ మీడియాలో పోస్టులు అంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు తెలుగుదేశం వాళ్ళ కంటే ఎక్కువ ఎవరైనా పెడుతున్నారు అసలు ఈ మధ్యకాలంలో? పైగా అది ఎంతవరకు దారి తీస్తుందంటే, తెలుగుదేశం వాళ్ళు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. రెండోది, నేను షూటింగ్ వెళ్తున్నప్పుడు మొన్న సాక్షి పత్రిక ఆఫీస్కి వెళ్ళి సోదా చేశారు పోలీసులు. అదే రోజు, అంతకు ముందు రోజు మరి ఆంధ్రజ్యోతిలో పోలీస్ అధికారుల మీద వ్యతిరేకంగా వార్తలు వచ్చినాయి. దానికి ఏమంటారు? ఈవేళ ఆంధ్రజ్యోతిలో ఒక ఐఏఎస్ అధికారి మీద ఊరు పేరు లేకుండా, సరే అతను తప్పు చేస్తే, నేరం చేస్తే రాయండి, పేరు పెట్టి రాయండి, కేసు లేదు. జగన్ టైంలో ముఖ్యమంత్రి పేషీలో పనిచేసిన ఐఏఎస్ అధికారి. అది ఎందుకు అంటే, ఇప్పుడు చంద్రబాబు గారు గవర్నమెంట్ లో పనిచేయట్లేదా? ఇష్టం వచ్చినట్టుగా రాస్తారు. అలాగే సూర్యాభాయ్ అని ఒక మంత్రి మీద రాశారు. అలాగే తిరుపతి హోటల్లో మంత్రి గారు రాసలేదని రాశారు. ఈ ఫేక్ న్యూస్ లో నిజాలను ఒప్పుకుంటున్నారా? నిజమైన ఒప్పుకోవాలి మరి. ఎందుకంటే ఆ ఆరోపణ, తిరుపతిలో మంత్రి గారు రాసలేదని చెప్పినటువంటి తెలుగుదేశం నాయకుడి మీద ఇంతవరకు చర్యలు లేవు కాబట్టి నిజం అనుకోవాలి. కాదు నిజాలు కాదు, క్రమశిక్షణ సంఘం వాళ్ళు పిలిచి నిజాలు చెప్తే ఎట్లా పార్టీకి ఇబ్బంది కదా అన్నారట. నిజాలు చెప్తే మరి నిజాలు చెప్పొద్దని పార్టీ క్రమశిక్షణ సంఘమే సలహా ఇచ్చిందట ఆయనకి. మరి అట్లాగే ఆ వార్త ప్రసారం చేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద చర్యలు లేవు అంటే ఇది ఫేక్ న్యూస్ కాదా? సూర్యాభాయ్ రాశారు మంత్రి గారి మీద, మరి ఇంతవరకు ఆంధ్రజ్యోతి మీద కేసు లేదు, చర్యలు లేవు. ఆ మంత్రి గారి మీద చర్యలు లేవు. అది నిజం ఒప్పుకుంటున్నారా? అలాగే నిన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ప్రెస్ మీట్ పెట్టి, ఈ రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేలు వసూలు రాజాలుగా తయారయ్యారు, అరాచక శక్తులుగా తయారయ్యారు అని చెప్పేసి ఆరోపణ చేశారు. మీకు విచారణ జరిపే దమ్ముందా? అందువల్ల రాష్ట్రంలో ఫేక్ న్యూస్ అనేది ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేసి
ఇది ప్రచారం చేస్తున్నారు. అంటే ఉదాహరణ లేటెస్ట్ తెలంగాణ లేటెస్ట్ నా డౌట్ ఏంటంటే చంద్రబాబు గారు అపోజిషన్లో ఉన్న 5 ఏళ్ళు రకరకాల మాటలు మాట్లాడారు. ఇప్పుడు వాటిలో చాలా వాటికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఈ రెండింటిని నాడు నేడు అని వేస్తుండేసరికి వాళ్ళకి ఊపిరి ఆడట్లేదు. పవన్ కళ్యాణ్ గారి అయితే ఇక అది చంద్రబాబు గారిని మించి అబద్ధాలు ఆడినట్లుగా కనపడుద్ది. చంద్రబాబు గారి అబద్ధాలు కానీ, లోకేష్ గారి వ్యాఖ్యలు కానీ, మొన్న విజయమ్మ గారి మీద సంబంధించి ఫేక్ సృష్టించారని నేను అంబటి రాంబాబు గారు కూడా చెబుతున్నారు. ముందు ఎవరి మీద చర్య తీసుకోవాలి, ఐటీడీపీ మీద, లోకేష్ గారి మీద కదా అని కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. నేను ఒకటి ఉదాహరణ చెప్తానండి ఫేక్ న్యూస్కి. ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తున్నాడు, జగన్ గారు భూములు ఆక్రమించేస్తుంది, మీకు 1 ఎకరం కూడా మిగలదు అని చెప్పేసి ప్రచారం చేశారా లేదా? అది ఫేక్ న్యూస్ అంటే. అంతేగాని యూరియా దొరకట్లేదని రాస్తే ఫేక్ న్యూస్ ఎట్ అవుతుంది. అందువల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి అనేది పట్టించుకోకుండా మానేసి, అమరావతిలో నీళ్లు వచ్చినాయని రాస్తే కేసు పెడతా, యూరియా దొరకట్లేదని రాస్తే కేసు పెడతా, లేదు తెలుగుదేశం వాళ్ళ మంత్రుల మీద ఏమన్నా అంటే మాత్రం కేసు పెడతా, పోస్టులు పెడితే కేసు పెడతా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి అదొక డిపార్ట్మెంటే పనిచేస్తుందా? ఇంకేది పని చేయట్లేదా? పోలీసుల మీద ఆధారపడి ప్రభుత్వం నడపడం ఏంటి? తప్పులు జరిగితే ఆ తప్పులు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు మాట చెప్పారు, మనల్ని ఎన్నుకున్నది రోజు వైసీపీ వాళ్ళని తిట్టడాకా అని అడిగారు. అదే కాదు కదా, ఆయన ఓపెన్గా చెప్పాడు కదా, మొత్తం అక్రమంగా ఇసుక ఎట్లా వెళ్తాంది ఏంటని ఓపెన్గా వివరించాడు కదా. వివరించినా కూడా చర్య మరి ఆయన మీద చర్య తీసుకోవాలి. నువ్వు ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చావని ఆయన మీద చర్య తీసుకోమనండి ధైర్యం ఉంటే. వసూలు రాజాలని మర్చిపోయా మీరు, వసూలు రాజాలని శ్రీనివాసరావురే కాదు, ఇది సిపిఎం నాయకుడే కాదు, స్వయంగా అది తెలుగుదేశం మీడియా రాధాకృష్ణే రాశారు కదా, చంద్రబాబు గారు ఆయన జిగ్నీ దోస్తులు కదా. మరి ఆయన ముందు అరెస్ట్ చేయమనండి. ట్విట్టర్ రాస్తావు మా ప్రభుత్వాన్ని మొత్తం అంటే ఆంధ్రజ్యోతి ఈనాడులో రాసే వార్తలను జనం నమ్మట్లేదనే ఫీలింగ్కి ఏమైనా వచ్చాడేమో. నమ్మట్లేదు కాబట్టి వాళ్ళు ఏం రాసినా పర్వాలేదులే, సాక్షి రాస్తే జనం నమ్ముతున్నారు కాబట్టి సాక్షి మీదే చర్య తీసుకోవాలి, సోషల్ మీడియాలో అట్లా నాడు నేడు అని రాసే వాళ్ళ మీదే చర్య తీసుకోవాలనే ఫీలింగ్కి ఏమైనా వచ్చాడేమో చంద్రబాబు గారు. ఇంకొక 2 నిమిషాలు చెప్తాను కేసరి గారు. ఇవ్వండి, మళ్ళీ విష్ణు గారు మాట్లాడారు. క్యాబినెట్ డెసిషన్లో, క్యాబినెట్ నిర్ణయంలో ఇసుక తవ్వకాలు ఈ విజయవాడ ప్రకాశం ఎగున అక్కడ ఇసుక తవ్వకాల మీద అభ్యంతరం వచ్చింది ఎన్జిటి నుంచి. దానికి ఏం చెప్పారు, ఇప్పుడు పదం మార్చారు, తవ్వకం కాదు డీసిల్టింగ్. అక్కడ ఇసుక పేరుకుపోతుంది, దానివల్ల నీళ్లు నిల్వ ఉండలేదని చెప్పేసి డీసిల్టింగ్ అట. దానివల్ల ఏమవుతుంది, అక్కడ తవ్వకాలు మొదలు పెడితే పునాదులు దెబ్బతింటాయి ప్రకాశం బ్యారేజ్. ఆ ప్రమాదాన్ని కూడా గమనించకుండా ప్రయోజనం మాత్రం ముఖ్యం, ఇసుక అమ్ముకోవాలి ఒకటి. రెండోది ఫేక్ న్యూస్ అనేప్పటికీ సద్దల భార్గవ మీద ఆరోపణ చేశారు. దాన్ని సద్దల రామకృష్ణారెడ్డి గారు కౌంటర్ చేస్తూ నేను ప్రెస్ మీట్ పెట్టాను. సమాధానం ఎందుకు లేదు? మీకు ఆధారాలు ఉంటే బ్యాంక్ అకౌంట్ లేనప్పుడు ట్రాన్సాక్షన్ జరిగిందని ఎట్లా చెప్తారు? అంటే ఇక్కడ దాంట్లో అంతరార్థం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేంద్ర కార్యాలయంలో రాష్ట్రం అంతా నాయకులు ఉన్నారు. కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు కూర్చొని జగన్ గారు పరోక్షంగాని ప్రత్యక్షంగాని ఉన్నప్పటికీ కూడా లేకపోయినా ఆయన సద్దల రామకృష్ణారెడ్డి గారు పార్టీ నాయకుడికి వెళ్ళి దిశానిర్దేశం చేయడం, కార్యకర్తలను కార్యోన్ముఖులు చేయడం, పార్టీ నిర్మాణం చేయడం, వీటన్నిటి మీద నిమగ్నమై ఉన్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో లేకపోతే పార్టీ నిర్వీర్యం అవుద్ది, ఇంకెవరు ఉండరు ఇక రాష్ట్ర స్థాయి నాయకులు అనే ఉద్దేశంలో కుట్రతో ఆయన అరెస్ట్ చేయాలని ప్రయత్నాలు చేశారు కొంతకాలం. అది తాగలేదు, ఆ కేసులు ఏమి ఆధారాలు దొరకలేదు. ఇప్పుడు ఇక భార్గవ్ గారి మీద పడ్డారు, అట్లాగే అంబటి రాంబాబు గారి మీద, పేరు నాని గారి మీద. అంబటి రాంబాబు గారి మీద వాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త చదివితే నవ్వుతారు ఎవరన్నా. అది ఆరోపణలు అంటారండి. వ్యవస్థ ఉంది కాదు, పోలీస్ యంత్రాంగం అంతా వాళ్ళు ఏం చెప్తే అదే చేసే పరిస్థితిలో ఉంది తప్ప జనానికి ఏది మంచి ఏది వాస్తవం, వీళ్ళు నిజంగా తప్పుడు కేసు పెడుతున్నారా నిజం కేసు పెడుతున్నారనే చోట్ల పైనుంచి ఆదేశాలు వస్తున్నాయి. ఆయన మొన్న కూడా చెబుతున్నారు కదా లోకేష్ గారు, నా దగ్గర రెడ్ బుక్ ఉంది, ఆ రెడ్ బుక్ దాని పని అది చేసుకెళ్ళిపోతుందని చెప్పడం ద్వారా ఆయన ఏం చెప్పదలిచాడు, రాష్ట్రంలో ఇంత అరాచకం కొనసాగిస్తామని చెప్పడమే కదా.